అందరికీ నమస్కారం. ఒక బీట్రూట్, ఒక క్యారెట్‌ని యూజ్ చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి ఉపయోగపడేలా ఒక రెసిపీని చూపిస్తాను. బీట్రూట్‌ని, క్యారెట్‌ని గ్రేటర్‌తో పెద్ద రంధ్రాలున్న సైడు యూజ్ చేసి తురుముకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసి అవి వేగాక అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా వేసి దంచి పెట్టుకున్న పేస్టుని వేసి అలాగే ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా ఇంగువ వేసి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా. మసాలాలన్నీ వేగాక ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ తురుమును కూడా వేసేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి. మధ్యలో మూత తీస్తూ ఇలా నీరు లేకపోతే ఇలా లైట్‌గా చిలకరించుకొని మళ్ళీ మూత పెట్టి చూసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్, బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ కోసం మనం పెంక పెట్టుకున్నాం. ఇలా పెద్దగా చపాతీని చేసుకొని చిన్న సైజు పాపడాల్లాగా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. మామూలుగా చపాతీ చేసి కూడా ఇవ్వచ్చు. కానీ పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్‌గా ఇలా ఇస్తే వాళ్ళు వద్దు అనకుండా తినేస్తారు. చేసుకున్న చపాతీలను నెయ్యితో 2 వైపులా వేపుకోవాలి. 2 వైపులా లైట్‌గా కాల్చుకున్నాక ఇందులో మనం చేసి పెట్టుకున్న బీట్రూట్ కర్రీని ఒకవైపు వేసి ఫోల్డ్ చేయాలి. చపాతీల మీద వేసి ఫోల్డ్ చేసి 2 వైపులా లైట్‌గా ప్రెస్ చేస్తూ నెయ్యితో 2 వైపులా వేపుకోవాలి. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. బీట్రూట్ క్యారెట్ కర్రీని మామూలుగా చేసిస్తే ఎవరు తినరు. ఇలా చేసివ్వండి చాలా ఇష్టంగా తింటారు. చపాతీ పొట్లాలను వేడి వేడిగా ఇలాగే తిన్నా బావుంటుంది. లేదంటే రైతాతో గానీ, ఏదైనా చట్నీతో గానీ సర్వ్ చేసుకోవచ్చు. చూపును పెంచే క్యారెట్‌తో, దాన్నిచ్చే బీట్రూట్‌తో ఇలా ట్రై చేయండి. రెండో రెసిపీ అండి. పెరుగులో కొద్దిగా ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా బాగా బీట్ చేయాలి. ఏ ఉండలు లేకుండా ఈ మసాలాలన్నీ పెరుగులో కలిసిపోయేలా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి, సాజీర, పచ్చిమిర్చి వేసి అవి వేగాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి కొద్దిగా వాటర్ పోసి అంతా కలిపి ఇది దగ్గర పడ్డాక ముందుగా వండి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ కర్రీని కూడా ఇందులో వేసేసి పెరుగులో బాగా మగ్గాక ఆయిల్ కాస్త పైకి తేలాక అప్పుడు అన్నం వేయండి. ముందుగానే వేయకండి. లేదంటే అన్నం అంతా పెరుగు వాసనొస్తుంది. పొడి పొడిగా అయ్యాక అప్పుడు రైస్ వేసి మసాలాలు, బీట్రూటు అన్నీ మిక్స్ అయ్యేలాగా అన్నాన్ని బాగా మిక్స్ చేసుకోండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే లంచ్ బాక్స్‌లోకి క్యారెట్, బీట్రూట్ బగారా రైస్ రెడీ అయిపోయింది. పిల్లలకే గానీ, పెద్దలకే గానీ లంచ్ బాక్స్‌లోకి బావుంటుంది. హెల్తీ అయిన ఈ 2 రెసిపీస్ ఎలా అనిపించాయో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.